నా డే 1 ఇలానే స్టార్ట్ అయ్యేది. ఇదే నా ఫస్ట్ రైడ్ గోవాలో. అండ్ ఇది చూసి నవ్వకండి. అండ్ ఎవరైనా దీంట్లో ఏముంది నవ్వడానికి అని అనుకుంటే మీరు కూడా నాలాంటోళ్ళే అనమాట. సో నేను ఫస్ట్ టైం ఇండక్షన్ వాడుతున్నా అండ్ కొంతసేపటి తర్వాత నాకు వెలిగింది ఇలా చేయాలని చెప్పేసి కాఫీ. ఫైనల్లీ కాఫీ అయితే బయటికి వచ్చేసింది. ఇంకా లైట్గా తినేసి సూపర్ మార్కెట్కి వెళ్ళిపోయి దారిలో ఫుల్ అలసిపోయా అనమాట. మళ్ళీ అంకుల్ని పిలిచా, అంకుల్ జమ్మని బండి వేసుకొని వచ్చేసిండు. కానీ నేను కూడా బండి తెచ్చుకోవాలి, సో కలెక్ట్ చేసుకోవడానికి పాయింట్కి రమ్మన్నాడు. సో అన్నీ పనిచేస్తున్నాయా లేదా అని చెక్ చేసుకున్న, లైట్స్, ఇండికేటర్స్, హార్న్ అన్నీ చెక్ చేసి అంకుల్ నన్ను నమ్మేసి డబ్బులు కూడా తీసుకోకుండా ఇచ్చేశాడు. దాట్స్ గోవన్ కమ్యూనిటీ. అండ్ మనకి ఇక్కడ ఏం రూట్స్ తెలియదు కాబట్టి జుగాడ్ చేయాల్సిందే. ఆ స్టిక్ ఆన్ పైన నమ్ముకొని నా ఐఫోన్ని అలా అంటించేసాను అనమాట మ్యాప్స్ కోసం. అండ్ నేను అడ్వాన్స్ ఎంత పే చేయాలి అని చెప్తే ఎన్ని డేస్కి అని అడిగాడు. మినిమం 15 to 20 days అని చెప్పా. సర్లే తర్వాత చూసుకుందామని వదిలేశాడు అంకుల్ నన్ను. జస్ట్ నా లైసెన్స్ ఫోటో తీసుకొని ఇంకా నా నంబర్ అయినా తీసుకోండి అని అంటే అప్పుడు నా నంబర్ తీసుకున్నాడు. ఇది చూడండి ఎట్లా దొర్లుతుందో పక్కనే. ఇంకా అన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఫ్రిడ్జ్ ఇలా ఉన్నదాన్ని ఇలా నింపేసా. మొత్తం బేసిక్ నెసెసిటీస్ అండ్ స్కిన్ కేర్ అంతా కూడా సదరేసా. అండ్ టేబుల్ అంతా కూడా సెట్. ఇప్పుడు ఇంకా తినడానికి ఫస్ట్ కుక్ చేసుకోవాలి. ఇంకా నాకున్న ఇండక్షన్ ఎక్స్పీరియన్స్ ఆ ఉన్న ఒకటే పాట్లో నాకు తోచింది నేను షెఫ్ రేంజ్లో ఆ నైఫ్ తీసుకొని అలా కట్ చేసి చేసేసుకున్నా. బట్ సాల్ట్ తెచ్చుకోవడం మర్చిపోయా. స్టిల్ ఇంకా ఉన్న దాంతో బటర్ వేసేసి, సాల్టెడ్ బటర్ కాబట్టి చేసేసా. అండ్ షియా సీడ్స్ నానబెట్టుకొని, సాల్ట్ తెచ్చుకోలే కానీ నేను బెల్లం తెచ్చుకున్నాను. అట్లుంటుంది మన తెలివి. సో టేస్ట్ అయితే బాగుంది. అన్ని డ్రామాల కన్నా లైఫ్లో కే డ్రామానే బెటర్ అని చెప్పేసి నేను తినేటప్పుడు పక్కా కే డ్రామా చూస్తూ ఉంటాను అనమాట. అయిపోయాక ఇంకా బయటికి వెళ్దామని చెప్పేసి అక్కడున్న కుక్ అండ్ ఫ్రెండ్ చేసుకోవాలంటే ఫస్ట్ దానికి బిస్కెట్లు వేయాలి. స్ట్రేంజర్ కదా, ఇంకా దానికి కూడా అలవాటు అవ్వాలి నువ్వు ఇక్కడ ఉంటున్నావు అని చెప్పేసి. సో 2 days అట్లా బిస్కెట్లు వేయు అని ఓనర్ చెప్తే సరే అని చెప్పేసి బయటికి వెళ్ళినప్పుడు బిస్కెట్స్ తెచ్చా. ఆ గేట్ నుంచి ఈ గేట్ వరకు అయితే వేసుకుంటూ వచ్చి నేను ఫైనల్గా బయటికి వచ్చేసా. రైడ్ ఇలా ఉండే అనమాట. సన్సెట్ ఎంత బాగుందో అండ్ నా ఆయిల్ స్కిన్ ఎంత తలతల మెరుస్తుందో ఆ సన్సెట్. అండ్ లెసన్ నోన్ ఫ్యాక్ట్, ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి వ్రింకిల్స్ లేట్గా వస్తాయట. ట్రావెలింగ్ ఈజ్ ఆల్ ఫన్ అంటిల్ ఇట్ గెట్స్ డార్క్. అండ్ చీకటి పడే ముందే ఇంటికి వచ్చేయాలి. ఐఎమ్ బ్యాక్ హోమ్ బట్ the view doesn't disappoint me. ఇంకా నేను నా స్టోరీ రైటింగ్ స్టార్ట్ చేసేసా. అండ్ that's it for today. This is Pavani signing off. See you tomorrow.